మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప మనల్ని ఏలుతూ ఉన్నది. ఆయన కృప నిరంతరము మనల్ని పోషిస్తున్నది, సంరక్షిస్తున్నది, కాపాడుతున్నది. కనుక నేను నమ్ముచున్నాను మీరు బాగుంటారు అని కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడారా? అది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. మొట్టమొదటిగా బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, దేవునితో సావాసం అనేది చాలా ప్రాముఖ్యము. ఇది మర్చిపోకూడదు అని ప్రతిరోజు కూడా ఉదయం మీకు నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి దేవునితో నడవండి. దేవునితో నడుస్తూ ఉంటే అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన ఉన్నతమైన కార్యములు మన ప్రభు మన ఎడల చేస్తాడు. ఆయన చాలా అక్కర కలిగి ఉన్నాడు. ఎప్పుడు మొరపెడితే అప్పుడు వినడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక మనము మొరపెట్టడం నేర్చుకోవాలి, ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రతి దినము ఆయనతో మాట్లాడడం మనకు మేలు, శుభము జరుగుతుంది. కనుక ఈరోజు మనతో ప్రభు ఏం మాట్లాడని ఉన్నాడు? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవాను నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. హిజ్కియాతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నేను విన్నాను, నీకు విడుదలనిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే హిజ్కియా ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, యెషయాను పంపించాడు దేవుడు. పంపించి హిజ్కియా రాజు దగ్గరికి, ఇక నువ్వు మరణమైపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో హిజ్కియా అని ప్రవక్త వచ్చి చెప్తే, చూడండి, ప్రవక్త ఆయన ఇల్లు దాటి నడిమిషాలలోనికి మాత్రమే వెళ్ళాడు, ఇంకా ముందుకు వెళ్ళలేదు. అప్పటికే హిజ్కియా తను అన్నీ చక్కబెట్టుకోమనగానే చక్కబెట్టుకోవడానికి ఏదేదో ఆలోచించలేదు. కానీ వెంటనే తనకు వచ్చిన ఆ వార్త వినగానే తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించడం ప్రారంభించాడు. గోడ తట్టు తిప్పుకొని ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? కన్నీరు విడుచుట నేను చూసి ఉన్నాను, నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థనకు జవాబు వచ్చింది. మళ్ళీ వెంటనే యెషయా పోయి, ఇంకా నీకు ఆయుష్ పొడిగించబడ్డది, 15 సంవత్సరాల్లో ఎటువంటి రోగము కానీ ఏ రాజు కానీ నీ రాజ్యం మీదకి రాకుండా నీ పట్టణమును నిన్ను నేను కాపాడబోతున్నానని చక్కటి వాగ్దానం తనకు వస్తుందండి. ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతూ, నువ్వు కన్నీరు విడిస్తే చాలు, నీకు అద్భుత కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ కన్నీరు చాలా విలువైంది, నీ కన్నీరు చాలా శ్రేష్టమైంది, నీ ప్రార్థన చాలా శ్రేష్టమైంది. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యములు జరుగుతాయని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఆ రాజులాగా ఏదో మరణకరమైన పరిస్థితి వార్త వచ్చినట్లుగా కాదు, ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో కూడా కార్యం చేస్తాడు. ఇంకా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీవు కన్నీరు కార్చిన వెంటనే అద్భుతం చేయడానికి ఆయన 2 చేతులు కూడా చాచి ఉన్నాడు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, జీవము కలిగిన వాడు. ఆయన ప్రేమకు అంతు లేదండి. ఆయన ప్రేమను మనం కొలవలేము, ఆయన ప్రేమను మనం వివరించలేము. అంత గొప్ప ప్రేమతో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు కన్నీరు విడిస్తే నేను నీ ప్రార్థన అంగీకరిస్తా, ఆలకిస్తా, నీ వైపు చూస్తా, నీకు మేలు చేస్తా. ప్రేమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు వరకు చాలా దుఃఖంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు కనిపెడుతూ ఉన్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను ఆలకించి ఉన్నాను అంటున్నాడు. నీ ప్రార్థనకు జవాబు వచ్చి ఉన్నది అంటున్నాడు. నిన్ను నేను బాగు చేస్తాను అంటున్నాడు. నిన్ను నేను కడతాను అంటున్నాడు. నీ జీవితం ఒక ఉన్నత స్థాయిలోనికి నేను తీసుకుని వెళ్తాను అంటున్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుని వైపు చూడండి. ఆ వాక్యం చదవడము, వాక్యం ధ్యానించడము, దేవుని స్వరాన్ని వినడము, ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని మరలా చదువుతూ ఉండండి, మరలా చూస్తూ ఉండండి. మీ విశ్వాసమును బలపరుచుకోండి. తప్పకుండా ప్రభు మన పక్షముగా కార్యములు చేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. రామ సెకిటి స్వత హుల రబ షకిరి స్వదల
కరేద మహాత్తూర మహాచక్రేశ్వతల ఒక మహిమ మిమ్మల్ని కమ్ముకుంటూ ఉంటుంది, ఒక శక్తి మిమ్మల్ని ఆవరిస్తూ ఉంటుంది, దేవుని యొక్క ప్రభావం మిమ్మల్ని తాకుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని శక్తి మిమ్మల్ని తాకుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రాలు. నీ బిడ్డల్ని నీ ఆత్మ తాకాలి. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత, విడుదల. ప్రభువా, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. వారు విడుస్తున్న కన్నీరు అయ్యా మీరు చూసి ఆలకించి ఉత్తరమునిస్తున్నావని స్తుతిస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డల చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా వారి బిడ్డల స్టడీ దీవించండి. ఉన్నతమైన స్థాయిలో నీ బిడ్డలు ఎదుగునట్లుగా సహాయం చేయండి, కృప చూపించండి. అత్యధికమైన నీ ప్రేమ వారిని ఇప్పుడే ఆవరించునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ. ప్రభువా, ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ అనుగ్రహించండి. ప్రతి వ్యతిరేకతను బంధించండి. గొప్ప కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి అయ్యా. ఎవరు హాస్పిటల్లో వెంటిలేషన్లో ఉన్నారో వారిని మీరు స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తము ద్వారా ఈరోజు నీ బిడ్డలకు విడుదల కలుగునుగాకని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి శుభము, దీవెనలు పలుకుతున్నామయ్యా. ఈ సంవత్సరం అంతా వారికి ఆరోగ్యము, క్షేమము, సమాధానం, వారి నోటి నిండా నవ్వు ఉండునట్లుగా అద్భుత కార్యములు చేయండి అయ్యా. అయ్యా, ఈ వాక్యంని ఎంతమంది రిసీవ్ చేసుకొని నీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్నారో వారందరి జీవితంలో అద్భుతాలు, గొప్ప కార్యములు జరిగించినందుకు స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.